Motivation, aspiration, determination. Motivation, aspiration, determination. ఇది మిమ్మల్ని నిత్యము ఎక్సైట్ చేసేటువంటి మన క్షణ క్షణం మనను పూర్తి నింపేటటువంటి అంత గొప్ప పదాలు అవి ఓకే నేను చెప్తాను. మ్యాడ్ అంటే నా దృష్టిలో I want to be a mad teacher. I want to be a mad citizen, a mad friend, a mad doctor, a mad leader. Mad ante wherever I work, I will make a difference. And మార్పు తీసుకొస్తాను. నేను ఎక్కడ ఉన్నా అక్కడ మార్పు జరగాలి. అదేవిధంగా మార్పు మీరు ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. మిగతా టీచర్ల గురించి పెరగాలి. మీ ప్రజెన్స్ వల్ల, మీ ఉనికి వల్ల స్కూల్లో విద్యార్థుల జీవితంలో మార్పు జరగాలి. ఫ్రెండ్స్, నేను క్లాస్ తీసుకున్నా, 1 hour క్లాస్ తీసుకున్నా, what difference have I made in their attitudes? అది నిత్యం ఆ పర్పస్ ఉందనుకోండి. ఆ పర్పస్ నేను మాట్లాడే ప్రతి మాట విద్యార్థుల మాటలో, వాళ్ళ ఆలోచనలో మార్పు తీసుకొచ్చే మాటనే అట్లాంటి ఆలోచన ఉంటే అటువంటి కానీ మార్పు ఎలా తీసుకొచ్చాము? ఐ మేక్ ఏ డిఫరెన్స్. నేను మొదలు ఒక క్లాస్లో ఇట్లా మాట్లాడుతున్నాను. డిగ్రీ కాదు, ఫైనల్ ఇయర్ అమ్మాయి, మ్యాడ్ ఫ్రెండ్స్, ఫైనల్ ఇయర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఒక పిల్లవాడు వేశాడు, సార్ మీరు చెప్పిన మాట చాలా అద్భుతంగా వర్తిస్తారు సార్. ఐఎమ్ ఏ మ్యాడ్ ఫ్రెండ్. ఐ హావ్ బ్రాట్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ దీస్ 3 ఫ్రెండ్స్ అని చెప్పాడు. అంటే నేను నిజమా అని ఆయన కూర్చోబెట్టి ఆ అబ్బాయి పక్కన వేశాడు. నిజమేనా? ఎస్ సార్. వీళ్ళు మా జీవితంలో రాకముందుకు మా జీవితానికి డైరీగా, గ్రాబ్గా, లైఫ్ చేసే నిస్తేజంగా మీరు అలా ఉండే సార్. ఇప్పుడు ఉత్కంఠభరితం, క్షణ ఉత్కంఠభరితము నిత్యం. ఎట్లా మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలవాలి చెప్తాడు. సార్ వీడు మా జీవితంలో రాకముందుకు సార్ మాకు స్మోకింగ్ తెలియకుండే, లాస్ట్ ఒకటి సినిమాలో తెలియకుండే. ఈజ్ ఇట్ దట్ కైండ్ ఆఫ్ చేంజ్ వాటి బ్రెయిన్? మరి ఎటువంటి చేంజ్ తీసుకొస్తాం మనం? ఏం ప్రశ్న చెప్పండి లేవు వీరండి. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి స్టూడెంట్స్ దొరుకుతారు కాక మీరు ఒక టీచర్ అయితే మనం ఒక నిమిషం లేకపోతే ఓకే. ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ టు ఫోకస్. ఏంటది? మనం ఎటువంటి మార్పు తీసుకొస్తాం? పాజిటివ్ చేంజ్. ఓకేనా? ఈ పాజిటివ్ చేంజ్ ఎట్లా తీసుకురాగలం మనం అంటే బై యాడింగ్ వాల్యూ. మనము వాల్యూ యాడ్ చేయాలి వాళ్ళు. బై బీయింగ్ డిఫరెంట్. మనం ముందు మేకింగ్ ఏ డిఫరెన్స్ అంటే ముందు డిఫరెంట్ ఎవరు ఉండాలి? నేను డిఫరెంట్. బై బీయింగ్ డిఫరెంట్, మిగతా వాళ్ళతో నేను వేరే ఉండాలి. ఓకే. మరియు బై యాడింగ్ వాల్యూ యాడిషన్ వాళ్ళకి ఎట్లా చేస్తాం మనం అంటే మనం వెళ్ళమనుకోండి, వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడాలనుకోండి, వాళ్ళకి వాల్యూ యాడిషన్ కావాలి. నువ్వు ఒక చిన్న పిల్లవాడితో మాట్లాడారు, చిన్న పిల్లవాడు మాట్లాడితే వాడు మార్పు కొంత మార్పు కానీ వాల్యూ అడిషన్ ఎప్పుడు జరుగుతుంది? నాకు ముందు నేను వాల్యూ అడిషన్ చేసుకోవాలి. అనుక్షణం నా పర్పస్ ఏమన్నా ఎక్కడ కూర్చున్నా వాట్ వాల్యూ ఐఎమ్ యాడింగ్ టు దిస్. నేను ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నాను. ఈ 5 నిమిషాలు నేను యూట్యూబ్ వీడియో చూస్తాను. విల్ ఇట్ యాడ్ ఎనీ వాల్యూ టు మై సెల్ఫ్? ఈ దృష్టితో ఉంటే మనం ఎక్కడో టైం వేస్ట్ చేయాలి. టైం అనేదాన్ని సద్వినియోగం చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఇట్. ఏంటది? బై adding value to myself forever, every minute I can bring a change. Okay, నేను ఒక విషయం and just before closing I want to share one more thing with you. Okay, right. మనందరికీ every teacher is a God's gift అంటాం, కానీ ఇది మనం నమ్మము కదా. నేను మనకందరూ గిఫ్ట్స్ అంటే ఇష్టం కదా. గిఫ్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ ఇష్టం. వాడు బర్త్డే చేసుకునేదే గిఫ్ట్ కోసం కదా. వాడు బర్త్డే అంటాడు, మమ్మీ బర్త్డే వాడి కోరిక. చిన్నపిల్లలకి కోరిక అడగాలి, ఏం కోరిక బాగుంది ఇప్పుడు ఏంటంటే నెలకు ఒక బర్త్డే వస్తే బాగుండని అనుకుంటున్నాడు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం. సో నేను అంటాను, ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు ఎనీవన్. ఏం గిఫ్ట్ ఇవ్వరు మనుషులకు? వాట్ గిఫ్ట్ కెన్ ఐ గివ్? ద బెస్ట్ గిఫ్ట్ 2 గిఫ్ట్స్ మనం ఇవ్వగలం ఎవరికైనా. మనీ కాదు. చాలా మంది పెళ్ళిలో పోయి పెళ్ళిపోవాలంటే ఏమైనా తీసుకోపోవాలనుకుంటాం. ఏమన్నా తీసుకోపోవాలి పెళ్లి పోయి అంటే వాళ్ళు ఏం చేస్తారు? రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం. అలా అసలు మనం గిఫ్ట్ తీసుకపోవడమే మనం ఇన్సల్ట్ చేసుకుంటాం.
ఎందుకంటే నీ ప్రజెన్స్ ముఖ్యమైన స్కూల్ సెలవు పెట్టి అక్కడ వెళ్ళి రెస్టారెంట్కి వెళ్తున్నావు అంటే నీ బ్లెస్సింగ్స్ వాల్యూ ఉందా, నువ్వు తీసుకొచ్చే చెప్పులకు తకాలకు వాల్యూ. అదే ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నాడు, పెళ్లి చేసుకుంటారు మంగళసూత్రం కడుతుంటే వాళ్ళ మనసు ఆహా ఒక కొత్త వ్యక్తి నా మెడలో మంగళసూత్రం కడుతూ పునీతం అయిపోడు ఎక్కడ నిద్ర కలిసి వాడు మన జీవితాన్ని శాసించేది వీడియోగ్రాఫర్ శాసిస్తారు. ఇక్కడ వాడు ఉన్నవాడు ఉంటాం ఇక్కడ వికృతమైనటువంటి పోస్టర్లు పెట్టి వాళ్ళు ఆలోచించండి, నవ్వు వస్తుంది చూసుకోలేదు. అది కాదు, ఓకేనా? మరి వాళ్ళకి ఏముంటుంది తర్వాత ఏముంటుంది? ఈ అమ్మాయికి ఎందుకో రాదు నిలబడ్డాడు, ఆ పెళ్లి కూతురు ఎప్పుడు అమ్మాయి నిలబడ్డాడు, ఎవరు అదే చెల్లెలు కజిన్ ఎవరు ఉంటారు, నెక్స్ట్ మనదే వద్దు కాబట్టి మంచిగా అర్థంగా ఆమె కంటే అద్భుతంగా తయారై చూసి ఫోటోగ్రాఫర్కి ఎవరు ఇస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎవరు అక్కడ ఉన్నవాడు చూసి ఎస్ ఐ వాంట్ మ్యారేజ్ దట్ గర్ల్ అని అనిపిస్తుంది. సో ఆమె ఏం చెప్తారు, చూస్తుంది ఎవరు చూస్తుంది, అది మన సంఖ్య పెట్టు, మన సంఖ్య పెట్టు, వాళ్ళు ఎవరు తీసుకొస్తారు ఇంద్రావతి మనకి అప్పటి నుంచే స్టార్ట్, మనం వర్సెస్ వాళ్ళు, అత్తగారు వర్సెస్ తల్లిగా. ఓకే, ఇది కాదు గిఫ్ట్. బెస్ట్ గిఫ్ట్స్ ఏంటి మనం ఇచ్చేటువంటి జరుగుతుందంటే రెండు బెస్ట్ గిఫ్ట్స్, ఇంతకంటే ఉన్నతమైన గిఫ్ట్స్ ఎవరికి ఇవ్వలేదు. ఏంటంటే అటెన్షన్. హస్బెండ్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ హస్బెండ్ కెన్ గివ్ టు ద వైఫ్ ఇస్ అటెన్షన్. ఆ అటెన్షన్ లేకనే చాలా మంది భార్యలు డిప్రెషన్ బీపీ షుగర్ వస్తాయి. మీరు అటెన్షన్ అండ్ లిజన్, అటెంటివ్ లిజనింగ్ వినడం, ఈ రెండు కనుక చేస్తే మీరు ఆటోమేటిక్గా లీడర్, అందరికి అటెన్షన్ ఇవ్వదు. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది ఇది సరే, మీకు గిఫ్ట్స్ ఎవరు ఇచ్చారు? మనకు భగవంతుడు అనేకమైన గిఫ్ట్స్ ఇచ్చారు. ఏంటి వాట్ ఇస్ ద లేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్? సో మెనీ గిఫ్ట్స్ ఆర్ గివెన్. హెల్దీ బాడీ, లవింగ్ పేరెంట్స్, లవింగ్ హస్బెండ్, హెల్దీ చిల్డ్రన్, ఇవన్నీ కదా. అండ్ జాబ్, వెల్ పేయింగ్ జాబ్, ఇవన్నీ కదా. Now what is the latest gift that God has given you? Amma, please don't disturb Nana, please. What is the latest gift that God has given you? Good చేసుకోండి. Latest gift of God. Latest gift of God. Job. ఇంకా latest. Salary. Right. Bear with me for a few moments. The latest gift of God is today. Your class. Thank you. Today, this day is God's latest gift. Correct? Then what can be your return gift to God? You can give gift not only to human beings but also to what can you give? Yes, of course, that. God. I'm closing my lecture with this in 2 minutes లో ఈ కాన్సెప్ట్ మీకు అద్భుతమైన కాన్సెప్ట్ షేర్ చేసుకొని క్లోజ్ చేస్తాను. Oh God, you have given me innumerable, uncountable, limitless number of gifts. Then what can, and your latest gift is today. This day is your latest gift to me, God. Then what can I give you, my God, in return? The way I spend it today shall be my gift to you. Support నేను ఈ రోజు నీ యొక్క అద్భుతమైన గిఫ్ట్ను సరైన పద్ధతిలో వినియోగించుకోవడం ద్వారా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వగలరు. ఓకేనా? ఇక అంతకంటే అల్టిమేట్ చెప్తాను మిత్రులారా, ఇంతకంటే మించిన అల్టిమేట్ నా జీవితంలో నేను ఎక్కడ వినలేదు. అది మీతో షేర్ చేసుకుంటాను. అల్టిమేట్ గిఫ్ట్ ఏంటంటే, ఓ గాడ్, నేను తప్పు, ఇట్ ఈస్ వేస్ట్ టు థింక్, టు ట్రై టు గివ్ ఏ రిటర్న్ గిఫ్ట్ టు యూ. నేను ఇవ్వలేను, నా చేతిలో ఏమీ లేదు. మరి ఏంటి? జాగ్రత్త ఫ్రెండ్స్. మరి ఏమిటి అంటే, నేను నీకు గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసే బదులు నేనే ఈ ప్రపంచానికి నీ గిఫ్ట్ గా మారిపోతాను. ఐ విల్ బి యువర్ గిఫ్ట్ టు దిస్ వరల్డ్. నేనే ఈ ప్రపంచానికి నీ గిఫ్ట్ గా మారుతాను. సో ఈ మాట నేను ముగించే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఆ మధ్యలో ఒక ఎడారిలో అమ్మ ఒక్క 2 నిమిషాలు నేను ఇస్తాను. ఓకే, నువ్వు డిస్టర్బ్ చేయండి, నన్ను బంగారు ఈ ఒక్క నిమిషం డిస్టర్బ్ చేయండి. ఓకే, నువ్వు ఇంకా సార్ 2 నిమిషాలు బయట నేను పిలుస్తాను. ఓకే, ఒకనొక పక్షి ఎర్రటి ఎండాకాలంలో వేసవిలో మే నెలలో రెక్కలకి ఊడిపోయి నీళ్ళు లేక దాహం అని ఏడ్చుకుంటూ ఉండేనండి. ఆ పక్క నుంచి ఒక ఏంజల్ పోతుండ, పక్క నుంచి ఏంజల్ అంటే దేవదూత, దేవుని దగ్గర పోతున్నాడు. పోతూ ఇది చూశాడు. ఈ పక్షి ఏంటంట, ఏంజల్ ఐఎమ్ గోయింగ్ టు
సీ గాడ్. దేవుణ్ణి కలిసినప్పుడు నా గురించి అడుగు, నా లైఫ్ ఇలా దయనీయమైన పరిస్థితిని తీసేయమని చెప్పంటే ఆయన వెళ్ళి దేవుడిని కలిసాడు. దేవుడు గాడ్ హౌ లాంగ్ షల్ దట్ బర్డ్ సఫర్ అంటే దేవుడు చెప్పాడంట ఫర్ ద నెక్స్ట్ 7 జన్మాస్ అన్నట. నెక్స్ట్ 7 జన్మాస్ గాడ్ డూ సంథింగ్ ఓ లార్డ్ టు మిటిగేట్ ద సఫరింగ్ ఆఫ్ ద బర్డ్. అప్పుడు దేవుడు ఏం చేసాడు, ఆయనకు ఒక చిన్న ప్రేయర్ ఇచ్చాడు. ఈ ప్రేయర్ చదవమనండి అన్నాడు. ఏమైతుందో చెప్పలేదు, ఈ ప్రేయర్ చదవమనండి అన్నాడు. ఈ దేవదూత వచ్చి ఆ పక్షికి ఆ ప్రేయర్ ఇచ్చి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 4 వారంలో మళ్ళీ వచ్చింది దేవదూత. వచ్చినప్పుడు ఇట్లా అలవాటుగా పక్కకు చూస్తే ఆ పక్షి అక్కడ చెట్టుకు చిగురు వేసింది. అంతకుముందు ఆకు లేకుండే చిన్న చిన్న సరస్సు వచ్చేసింది. ఆ పక్షికి రెక్కలు వచ్చి ఈకలు మొత్తం ఈకలు వచ్చేసినాయి. వచ్చి అంతకుముందు ఈకలు లేవు. అది ఆనందంగా నృత్యం చేస్తూ పాడుతుంది, ఆనందంగా హ్యాపీగా. ఇది ఆశ్చర్యపడి దేవుని దగ్గరికి వెళ్ళి ఓ గాడ్ ఎట్లా సాధ్యమైంది, ఎలా సాధ్యమో ఒక నిమిషం ఉంది బంగారు కూర్చో కూర్చో మాట ఎవరికి లేదు. అయితే ఎలా సాధ్యమైంది ఓ గాడ్ అంటే దేవుడు చెప్పాడంట నా చేతిలో ఏమీ లేదయ్యా, ఆ ప్రేయర్లో ఉంది ఆ మాత్రం ఉందంట. ఆ ప్రేయర్లో ఏముందంటే తెలుసా, ఒకటే లైన్ ప్రేయర్. ఆ ప్రేయర్ ఏంటంటే థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. అది ఒకటే ప్రేయర్. అంటే ఆ పక్షి ఎండకు ఆ ఇసుక మీద పడి నకనకలాడిపోతుంటే థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. రెక్కల ఊరికి పెయిన్ వస్తుంటే థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ గాడ్. ఇది ఒక్కటే. ఈ కథ విన్న జీవితాలు, వేల మంది జీవితాలు ప్రపంచంలో మారిపోయింది. మనము కూడా ఏది జరిగినా దేవుడా నాకు ఉన్నదానికి ధన్యవాదాలు, దేవుడా నాకు లేని దానికి ధన్యవాదాలు. అయ్యో హిందీ మన పెళ్ళి ₹1,00,00,000 ఓ గాడ్ నాకు అంబానీ కొడుకు భర్తగా ఇవ్వడానికి ధన్యవాదాలు. అంబానీ కొడుకు చేసుకుంటారు మనమైతే చూసినా పర్సనల్ ఎట్లా ఉందో. అది హ్యాపీ ఆర్ నాట్? అంబానీ కావాలి అయ్యో నా భర్త కంటే ఆయన అయితే బాగుంటుంది ఎవరైనా మురుకురాలు కోరుకుంటారా? కనుక ఓ గాడ్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ వాట్ యూ హావ్ గివెన్ మీ అండ్ ఫర్ వాట్ యూ హావ్ నాట్ గివెన్. అట్లయితే ఈ భావనతో ఉంది. ఇప్పుడు నేను ఒక ప్రేయర్ చెప్తా, మనం ముగించే కదా. ఈ 4 లైన్ల ప్రేయర్ చదవండి. ఇది కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, మనమే భగవంతుని గిఫ్ట్గా జీవిస్తాం అనే భావన వచ్చినప్పుడు మీకు ఎంత అనంతమైన శక్తి అని దేవుడు మన పక్కన నడిపిస్తాడు. మీరు కాదు ఉద్యోగం చేసేది, మీరు కాదు మదర్ డ్యూటీ చేసేది. ఈ వీళ్ళు ఎందుకు మీరు ఒక కమిట్మెంట్లో ఉన్నారు, దీక్షలో ఉన్నారు, ఒక ఉపాసనలో లేదని ఐ విల్ లివ్ as a gift of God to the world. ఈ ప్రపంచానికి గిఫ్ట్ ఎవరికంటే గిఫ్ట్? మీ అమ్మ ఒక చిన్న పని చెప్పింది అనుకోండి, ఉన్నామా బిజీ ఉన్నా, నేను ప్రపంచానికి గిఫ్ట్ కావచ్చు బిజీ ఉన్నా, నేనేం పని చేస్తాడు కాదు. ఎవరికి గిఫ్ట్? చెట్టుకు గిఫ్ట్, పుట్టకు గిఫ్ట్, నెక్కకు గిఫ్ట్, కుక్కకు గిఫ్ట్, విద్యార్థులకు గిఫ్ట్. నువ్వు ఒక చెట్టును టచ్ చేస్తే ఆనందంతో ఆ చెట్టు పులకరించుకోవాలి. ఆ ప్రేమ నింపిన ఆ చేతులతో ఎవరిని ముట్టుకున్నా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అటువంటి శక్తి మనకు వస్తుంది మిత్రులారా. కనుక నాకు అందరూ కూడా చేతులెత్తి ఈ యొక్క ప్రేయర్ చేతులెత్తి ప్లీజ్ అందరూ కూడా మిత్రులారా ఎవరు చేతులెత్తి చదువుతారో లెట్ దేర్ లైఫ్ బికమ్ బ్యూటిఫుల్ ఇన్ అ పోయిట్. చేతులు సగం సగం. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ గిఫ్ట్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీ గిఫ్ట్. I will be your gift to the world, I will be a gift to the world, I will live as a gift to the world. I will live as a gift to the world. Repeat, thank you God for everything, Thank you God for everything, thank you God for every gift, thank you God for every gift. I will be your gift to the world, I will be a gift to the world, I will live as a gift to the world. I will live as a gift to the world. ఈ భావనతో నిలిచే మిత్రులారా ఈ జీవితం అద్భుతమైన లిమిట్లెస్ టీచర్గా మీరు సేవచేసుకొని బెస్ట్ టీచర్ అవార్డు నాకు రాకపోయారా? అసలు స్కూల్కు రాకుండా కాలేజీకి రాకుండా డుమ్మాలు కొట్టే ఆయన పక్కా టీచర్కి వచ్చింది కదా అనుకుంటారు. అరే బెస్ట్ టీచర్ అవార్డు మీరు మీ భర్త స్కూల్లో వెళ్తుంటారు, ఒకసారి బైక్ మీద వెళ్తుంటారు, ఆ పక్కన ఒక కారు చాలుతుంది, అది మేడం దిగండి అండి, మేడం దిగండి నా భర్త ఉందని అంటున్నాడు కదా అని మీరు ఇద్దరు కొనుక్కుంటారు. వాళ్ళు సూట్ కూడా వేసుకుని వచ్చి టై కూడా కదండి దిగండి మేడం కదండి. ఇంటర్వ్యూ వాడు అది చౌరస్తా ఆ గ్రామంలో 100 మంది చూస్తున్నారు. మన అందరి ముందర బొక్కబోలు పడి సాకంగా ప్రమాణం చేసి అమ్మా మీ యొక్క కర్ణం వల్ల మీ కృప వల్ల 10 సంవత్సరాల క్రితం మీరు చెప్పిన నాకు ఇంగ్లీష్ బుక్కల వల్ల ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పిన అందుకనే గురించిన బెస్ట్ టీచర్ ఎవరన్నా చెప్తున్నారా? సో హూ షుడ్ గివ్ ద బెస్ట్ టీచర్ అవార్డ్? మన హృదయాల్లో ఈసారి చెప్పిన 4 ముక్కల వల్ల అన్నప్పుడల్లా మన కుటుంబానికి, మన పిల్లలకు, మన తరతరాలకు
ఆశీస్సులు భగవంతుని గ్రేస్ ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఎవరెవరు గవర్నమెంట్ ఇచ్చే వాడు ఎవరైనా వచ్చి మన క్లాస్లో కూర్చున్నా వాడు పైన చేసిన విధంగా తీసి అందరూ అక్కడ ఉంటారంటే అందరికీ గిఫ్ట్ అది ఒక వ్యక్తికి అవార్డు రావడం అవార్డుకే గౌరవం కలుగుతుంది. మరి కొందరికి అవార్డుగా ఉండే గౌరవం కూడా ఉంటుంది. సో మీరు కొంచెం అద్భుతమైన వ్యక్తిగా మీ ప్రతి క్షణం జీవిస్తూ మీ జీవితాన్ని ధన్యం చేసుకొని మీ తరతరాల మీ యొక్క పిల్లలను మీ మనవలను కూడా ధన్యం చేయగలరు. మీరు అద్భుతమైన టీచర్గా పనిచేసే ఈ మాత్ర అవకాశాన్ని ఒక ఉపాసనగా, ఒక వర్షంగా, ఒక ప్రేయర్గా మారుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.